అత్తగారింటికి పోతే కూతురు పెళ్ళైందని రేషన్ కార్డులా ఈడ. ఇక ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడారు. బోధనకుర్తి శివాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మస్కాపూర్, ఖానాపూర్, ఎన్టీఆర్ చౌక్ వరకు యాత్ర జరుగుతుందని నిర్మల్ డీసీపీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. మండలంలోని ప్రతి బూత్ నుండి 20 మంది కార్యకర్తలు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. మరుసటి రోజు ఉదయం శ్రమదానం చేసి జేకే ఫంక్షన్ హాల్ సమావేశం జరుపుతామని ఎమ్మెల్యే చెప్పారు. శాసనసభ్యులు వెడమ బొజ్జు గారి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. భారీ జన సమీకరణ చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర నుండి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. పాదయాత్రలో మహాత్మా గాంధీ కాలం నుంచి మొన్నటి రాహుల్ గాంధీ వరకు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అనాదిగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కావచ్చు, ఏదైనా కానీ మరి జనంలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని అటెండ్ చేసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా పూలే నుంచి మొదలుకొని అంబేద్కర్ వరకు వారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారుల నేతృత్వంలో, మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణలో నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా, ఒక రోల్ మోడల్గా తెలంగాణను నిలపాలన్న ఆలోచనతో, సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలన్న ఆలోచనతో, మన ఏదైతే పెద్దలు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన సందర్భంగా వారి దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని ఎవరు ఎంతనో వారికి అంత అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా పాటించాలా, దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచనతో తెలంగాణలో అధికారంలోకి రాగానే మొట్టమొదటి మరి కులగణన చేయించి దాని ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయాన్ని చేయాలన్నటువంటి సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యక్తం చేసిందో మరి అవన్నీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా